ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. మరి చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. సరే, ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకుంటే మనం ఆయన యందు నిలిచి ఉండేవాడుగా ఉంటాము, ఆయన మన యందు నిలిచి ఉండేవాడుగా ఉంటాడు. ఆయన మన యందు, మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో మనము అది శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా ఆయన ఆజ్ఞలను గైకొనే వారుగా మనం ఉంటామండి. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. చాలండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, అంటే ఫస్ట్ ఆయన ఆజ్ఞలు ఏంటి అనేది మనకు తెలియాలి అంటే, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆయన చెప్పే మాటలను మనము జాగ్రత్తగా వినాలి. వింటేనే మనకి ఏదైనా అర్థం అవుతుంది. దేవుడి మందిరంలో కొనికి వచ్చి మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే 6 దినములు మీరు కష్టపడి 7వ దినము నా మందిరంలోకి వచ్చినట్లయితే నా మందిరంలో నేను మాట్లాడే మాటలు మీరు జాగ్రత్తగా వింటారు కాబట్టి ఆ వినిన మాటలు బట్టి మీరు ఎక్కడా పడిపోకుండా తొట్టిల్లకుండా నా మాటలు బట్టి నా ఆజ్ఞలు బట్టి నా ఆజ్ఞానుసారం మీరు జీవిస్తారు కాబట్టి మీకు ఆరోగ్యాలు ఉంటాయి. అంతేకాకుండా ఏ రోగాలు ఏ తెగులు కూడా వచ్చేవిగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే 6 దినములు మనం కష్టపడి 7వ దినము ఆయన మందిరంలో చేరి ఆయన మాటలను మొదట శ్రద్ధగా వినాలి. వినకుండా మనకి ఏది కూడా సాధ్యం కాదు. వినట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ చెప్పేటువంటి పాఠాన్ని వాడు జాగ్రత్తగా ఫస్ట్ వినాలి. వినకుండా వాడు పక్క పిల్లలతో మాట్లాడుకుంటూ లేకపోతే వాడు ఆలోచన వేరే చోట ఉండి వాడు ఏదో చూసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటే ఇక్కడ మాస్టర్ చెప్పే పాఠము వాడికి అర్థం అవ్వదు. అర్థం కాకపోవడం ఏమవుతుందంటే వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు వాడు ఏం రాస్తాడు, సరైనటువంటి ఆన్సర్ అతను ఎగ్జామ్ లో రాయకపోవటం వలన అతను ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా ఇక్కడ దేవుడు మనకి ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, ఆయన మనకు బోధించేవాడిగా ఉన్నాడు, మనకు ఒక బోధకుడుగా ఉన్నాడు. బోధకుడుగా ఉన్నటువంటి ఆయన దేవుడి సన్నిధిలో మనము నేర్చుకోవడానికి వచ్చాము. ఏం నేర్చుకోవడానికి వచ్చామంటే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలను మనం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆయన వాక్యమందు మాత్రమే మన ఆలోచన ఉండాలి. దాదాపుగా దేవుడి మందిరాల్లో, పెద్ద పెద్ద మందిరాలలో మనుషులు అంటే బ్రదర్స్ కావాలి, సిస్టర్స్ ఎక్కువ ఏముంటుందంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు, ఏ నగలు పెట్టుకున్నారు, వాళ్ళ చెవులు పెట్టుకుని ఏంటి, మరి వాళ్ళ చీర కంటే మన చీర బాగుందా, వాళ్ళకంటే మనే ఈ ఆలోచన ఈ చూసుకోవడానికి ఇదే సరిపోతుంది. చివరికి చెప్పులు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నా చెప్పులు కంటే ఎవరికి బాగున్నాయి, నేను ఈసారి అటువంటి కొనుక్కో, ఈ ఆలోచన అంతా కూడా ఈ చూసుకోవడానికే సరిపోతా ఉంటది. కొంతమంది ప్రత్యేకంగా ఇది చూడటానికే వస్తుంటారు. అలా కాదు, దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు మనము దేవుడనే యెహోవా వాక్కును శ్రద్ధగా వినినప్పుడు దేవుడు మాట్లాడే మాటలు మనకు అర్థం అవుతాయి. ఇప్పుడు అబ్రహాము దేవుడి మాటను ఆయన విన్నాడు. దేవుడు చెప్పిన మాటను శ్రద్ధగా విన్నాడు. ఏది చెప్తే అది పాటించాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు. ఏది చేయమంటే అది చేస్తూ వచ్చాడు. కల్దీలు అనే దేశంలో అబ్రహాము ఉన్నాడు. అది అరేబియా దేశంలో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో అప్పుడు ఆయన జీవిస్తున్నప్పుడు 70 సంవత్సరాల వయసు ఉంది అబ్రహాముకి. శారమ్మ కూడా దాదాపుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తేడాతో
ఉంటూ ఉంటది. ఇప్పుడు అబ్రహాంని దేవుడు నీ యొక్క తండ్రిలో ఉన్నటువంటి ఆ స్థలము, నువ్వు నివసిస్తున్నటువంటి ఆ స్థలాన్ని విడిచి నేను చూపించేటువంటి హారాము అనే దేశానికి రమ్మన్నప్పుడు మనం ఆ అబ్రహాం విషయంలో చక్కగా చదువుతూ ఉంటాము కానీ అసలు అబ్రహాం ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడటం వలన దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉండడానికి ఏంటి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము అనేది మనం ఆలోచించినప్పుడు అబ్రహాము పడినటువంటి ఆ శ్రమలు గాని, ఆయన నడిచినటువంటి ప్రయాణంలో గాని, మన జీవితాంతం ప్రయాణం చేసినా కూడా ఆ యొక్క ప్రయాణ సమయం మనకు సరిపోదు. అన్ని మైళ్ళు దూరం నడిచాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి కల్దీలను ఊరు అనే ప్రాంతం నుంచి ఆరాను అనే ప్రాంతాన్ని నడవడానికి దాదాపుగా 1000 కిలోమీటర్ల పైనే ఉంటుందండి. అంత దూరము అదంతా కూడా ఇసుక ప్రాంతము, నీరు దొరికిన ప్రాంతము, ఆహారం దొరికిన ప్రాంతము. ఆ ప్రాంతంలో కేవలం దేవుడు ఒక మాట విని అబ్రహాము రా అని పిలవగానే ఆయన అక్కడి నుంచి ప్రయాణమయ్యి ఆరాను అనే దేశానికి వెళ్ళాడు. అక్కడ నుండి మరలా కానాను అనే ప్రాంతానికి రమ్మన్నాడు. మరలా కానాను అనే ప్రాంతానికి వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి దాదాపుగా ఒక 700-800 కిలోమీటర్లు ఉంటుంది కానాను ప్రాంతం. అక్కడికి వరకు వచ్చాడు. అక్కడ కరువు వచ్చింది. కరువు రావడంతోనే అబ్రహాము ఇక్కడి నుంచి నువ్వు ఐగుప్తుకు వెళ్ళు. వెంటనే మళ్ళా మోటార్లు చదువుకొని ఆయన మళ్ళా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో మళ్ళా అక్కడి నుండి మళ్ళా కానాను ప్రాంతానికి వచ్చాడు. ఇలాగా అబ్రహాము దేవుని మాట వింటూ ఆయన ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఏదైతే చేయమన్నాడో అది చేస్తూ వచ్చాడండి. దేవుడు మాట వింటూ వచ్చాడు. దేవుడు మాట వినటం వలన ఆయన ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. అంతేకాకుండా దేవుడి మాట విని వృద్ధాప్యంలో అతనికి పిల్లలు పుట్టరు అనే సందేహం ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి చేసిన వాగ్దానాన్ని ఆయన నమ్మాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి అతనికి ఇస్సాకు పుడుతూ వచ్చాడు. ఇవన్నీ మీకు తెలిసిన మాటలే అయినప్పటికీ కూడా, మనకు తెలిసిన మాటలైనా కూడా ఏ రోజు దేవుడు ఏ కొత్త విషయం మనకు బయటపరుస్తాడో అనే ఆలోచన కలిగి మనం ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడతాడో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నిలబడేటప్పుడు, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దైవ సేవకులు ఏమనుకుంటారంటే ఇవాళ ఇది బోధించాలి, ఇది చెప్పాలి అని ముందుగా కొన్ని మెసేజ్లు తయారు చేసుకుని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన నామంలో ప్రార్థించి వాక్య పరిచయలు నిలబడతారో అప్పుడు వాళ్ళు అనుకున్నవి కొన్ని పక్కకు పోయి దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అవి మాత్రమే వాళ్ళు మాట్లాడతారండి. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడేటప్పుడు అనుకుంటారు కొంతమంది, ఇవాళ నాకు సంబంధించిన మాట రాలేదు, నాకు సంబంధించి నేను అనుకున్నటువంటి మెసేజ్ రాలేదు అని కొన్ని ఆలోచన చేస్తారు. నీకు సంబంధించిన మాట రాకపోవచ్చు, నీకు సంబంధించిన మెసేజ్ రాకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి సంబంధించిన మాటలైతే వాటిలో ఉంటాయి. నీకు నెక్స్ట్ వీక్ కావచ్చు, ఆ నెక్స్ట్ వీక్ కావచ్చు, కానీ ఆ మాటలు ఎవరితో ఒకరితో దేవుడు మాట్లాడనే ఉంటుండగా వారి కోసం ఆ మెసేజ్, ఆ మాటలు సిద్ధపరిచాడని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాం ఆ రీతిగా దేవుడు మాట వింటూ వచ్చాడు. వాగ్దానం చేసినప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా ఇస్సాకు వృద్ధాప్యంలో పుట్టడం వలన ఒకగాని ఒక కొడుకు పుట్టడం వలన ఆ కొడుకు విషయంలో ఆయన బాగా ప్రేమ పెంచుకున్నాడు. కొడుకు విషయంలో బాగా ప్రేమ పెంచుకుంటూ అల్లారు ముద్దుగా అతన్ని పెంచుతూ వచ్చాడు. అతను పాలు విడిచిన దినముల్లో గొప్ప విందు చేస్తూ వచ్చాడు. అప్పటికే అబ్రహాము గొప్ప ధనవంతుడు. అంటే ధనవంతుడి స్టేటస్ లో ఉన్నటువంటి అబ్రహాము గొప్ప విందు చేశాడు అనంటే అది మామూలుగా మన అంచనాకి అందదండి. అంత గొప్పగా విందు చేశాడు. విందు చేసి సున్నతి చేసి అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఒక్కగానొక కొడుకు విషయంలో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు పరలోకమందుని చూస్తూ వచ్చాడు. ఒక్కగానొక కొడుకు విషయంలో అబ్రహాం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇప్పటి వరకు నా మాట విన్నాడు, నాకు లోబడ్డాడు. కానీ ఇప్పుడు ఒకగానొక కుమారుడి విషయంలో నా మాట వింటాడా, నాకు లోబడతాడా? ఇప్పుడు కుమారుడు బాగా ప్రేమిస్తున్నాడు కదా, కుమారుడు ప్రేమను బట్టి నన్ను ఏమన్నా తృణీకరిస్తాడా, నా మాట వినకుండా ఉంటాడా అని దేవుడు నీకు ఒక్కగానొక కుమారుడు అయినటువంటి ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మని కోరాడు. అలా బలిగా ఇమ్మని కోరినప్పుడు అబ్రహాము ఆ విషయంలో కూడా దేవుడు మాట విని అతను 3 దినాలు ప్రయాణం అయ్యి ఒరే కొండపైకి వెళ్లి
ఆ యొక్క ఇస్సాకుని బలిగా ఇవ్వటానికి అనేది ఇచ్చేసాడని అనుకోవాలి మనం. ఎందుకంటే అతను కత్తి లేపి వేయటానికి సిద్ధపడ్డాడంటే ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు అని అర్థం. ఎప్పుడైతే అబ్రహాం ఇస్సాకు విషయంలో అలా చేశాడో, దేవుడు అబ్రహాంని ఎన్ని విధాలుగా పరీక్షించాడో అన్ని విధాలుగా పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత ఇప్పుడు నేను నమ్ముచున్నాను, నువ్వు దేవుడికి భయపడేవాడుగా ఉన్నావు అని, నా మాట వినేవాడుగా ఉన్నావని అప్పుడు దేవుడు సంతోషమేసి అబ్రహామును బాగా హెచ్చిస్తూ వచ్చాడు. అబ్రహామును హెచ్చిస్తూ అబ్రహామును దీవించాడు. అబ్రహామును దీవించడం వలన అబ్రహాము యొక్క దీవెనలు తరతరాలు అవి మనకి కూడా ఆ యొక్క దీవెనలు వస్తూ ఉన్నాయి. చూడండి, దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన వాక్యం మనం శ్రద్ధగా విన్నప్పుడు అది మన జీవితాలకి మేలుగా ఉంటుంది, అది న్యాయమైనదిగా ఉండేదిగా ఉంటుంది. ఆ దినాలలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వాళ్ళు నడుస్తూ వచ్చేటప్పుడు దేవుడి సేవకుడైన వారు, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ వ్యక్తి నిలబడి విశ్రాంతి దినమందు వారందరూ అక్కడ కూర్చొని ఉంటారు. ఈ వ్యక్తి నిలబడి దేవుడు ధర్మశాస్త్రం అంతా కూడా చదువుతూ ఉంటాడు. చదివేటప్పుడు వారి యొక్క మైండ్ ఆలోచన అంతా కూడా ఆ చెప్పే వాక్యం వైపు ఉండాలి. 6 దినాలు శ్రమపడి 7వ దినం అక్కడికి వచ్చినప్పుడు వారు దాదాపుగా ధర్మశాస్త్రం మొత్తం చదివి కంప్లీట్ అవడానికి 5-6 గంటల సమయం పడుతుంది. ఈ 5-6 గంటల సమయం కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ కూర్చొని ఈ ధర్మశాస్త్రాన్ని వినాలి, జాగ్రత్తగా వినాలి. విన్నప్పుడు ఆ మాటలు అనేవి వారికి అర్థమవుతాయి. అంతేకాకుండా ధర్మశాస్త్రం మాటలు చెప్పే ప్రతి మాటకి కూడా వారు ఆమెన్ అనాలి. ఆమెన్ అనకపోతే వాడు సరిగ్గా వినటం లేదని అర్థము. దేవుడు చెప్పిన మాట అది యథార్థత కాదు అని వారి యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ప్రతి మాటను ఆమెన్ అనాలి. ఆమెన్ అనకపోతే వాడు శాపగ్రస్తుడుగా ఉంటాడండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకుంటే మనం ఒక్కరం కూడా దేవుని మందిరంలో కూర్చునే పరిస్థితి ఉండదు. అలాగా పరిస్థితి మనకు ఉండకూడదని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మందిరంలోకి వచ్చి దేవుడి మాటలు శ్రద్ధగా విన్నప్పుడు అవి ఏమవుతాయి అంటే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది మీకు రానియను. భూమి పుట్టినప్పటి నుంచి భూమి అంతమయ్యే వరకు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి తెగుళ్లు మరి ఇంకెప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా చూసి ఉండరండి. అటువంటి భయంకరమైన తెగుళ్లు ఐగుప్తులో జరుగుతూ వచ్చినాయి. అందుకే చెప్తున్నాడు, అటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి తెగుళ్లు మీరు చూసి ఉన్నారు కదా, మీరు నా మాట విని నాకు విధేయులై ఉంటే వారికి వచ్చినటువంటి తెగుళ్లలో ఏది కూడా మీకు రానివ్వను. ఎందుకంటే మీరు నా మాట వింటే అవి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మీకు రానిను నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఒకవేళ మీకు ఏదైనా వచ్చినా కూడా దానిని స్వస్థపరిచేవాడిని నేనే. ఎందుకంటే నీవు నా మాట విని నా ఆజ్ఞానుసారంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి నిన్ను స్వస్థపరచవలసినటువంటి బాధ్యత నాది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. అంటే ఆయన మాట వినడం వలన, ఆయన ఆజ్ఞలు పాటించడం వలన మనకి ఎంత ధైర్యంగా దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన ఎందుకు మన లక్ష్యం వచ్చినప్పుడు మనకి ఏ రోగాలు వచ్చినా కూడా మనం భయపడవలసిన పని లేదు. వాటిని స్వస్థపరిచే వాడు యెహోవానే. చూడండి, ఇంకోటి కీర్తనల గ్రంథము 19వ కీర్తన 8వ వచనం. 19:8. చాలండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటల అనుసారంగా ఆజ్ఞ అనుసారంగా నడుస్తారో వారు సంతోషంగా ఉంటారంట. ఇప్పుడు కొంతమంది సంతోషం సమాధానం లేకపోవడానికి కారణము దేవుని ఆజ్ఞను అనుసరించకుండా వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి వారు ఇష్టానుసారమైన మార్గాలలో నడిచినప్పుడు ఏమవుతుందంటే కుటుంబాలలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషము ఉండదు.
ఎప్పుడైతే ఆయన మాటలు లోబడి జీవిస్తామో, ఆయన ఆజ్ఞలు లోబడి జీవించినప్పుడు భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినా కూడా భార్య దేవుని మందిరానికి వెళ్తుంది కాబట్టి, దేవుని ఆజ్ఞలు లోబడుతుంది కాబట్టి భర్త ఏదైనా అన్నా కూడా ఆమె సహించుకునేదిగా ఉంటుందండి. ఎప్పుడైతే సహించుకునేదిగా ఉంటుందో అప్పుడు ఆ ఇంటిలో గొడవ అనేది అక్కడ జరిగే అవకాశము ఉండదు. దాని వలన ఏమవుతుందంటే ఆ గొడవ పెద్దగా తగ్గించబడుతుంది. అది అత్తతో అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఆయన ఉపదేశంలో మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు మనలో ఉన్నప్పుడు హృదయం సంతోషంగా ఉంటది, కుటుంబం సంతోషంగా ఉంటది, మన పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆయన ఆజ్ఞ వెనకంలోనే సంతోషం ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో సంతోషం అనేది ఉంటుందో వాడికి బీపీ రాదు, షుగర్ రాదు, ఏ రోగాలు రావు. ఇప్పుడు సంతోషం లేకుండా ఎప్పుడు టెన్షన్ 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 గా ఉంటే ఏమవుతుందంటే ఈ టెన్షన్ అనేది బీపీ వచ్చింది. బీపీ వల్ల ఆటోమేటిక్ గా షుగర్ వస్తుంది. మనిషిడు సంతోషం అనేది ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది? సంతోషం లేచినప్పటి నుంచి బిజీ 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 షెడ్యూల్. ఈ షెడ్యూల్ వల్ల సంతోషాన్ని కోల్పోతున్నాం. ఖాళీ ఉన్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన ఆజ్ఞానుసారం ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో ఫస్ట్ ఆయన ఆజ్ఞలు మనలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఉంటుంది. ప్రతి మనిషికి మొబైల్ ఉంది. ఇంతకుముందు ఇంటికి ఒక ఫోన్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏముంటుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఫోను పదే పదే మనం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో ఎక్కువ శాతం వినేది ఏమవుతుందంటే మన మైండ్ లో నింపబడుతుంది. ఎక్కువ శాతం ఏదైతే ఉంటుందో అది మన మైండ్ లో నింపబడుతుంది. దేవుని యొక్క మాటలు తక్కువగా ఉన్నప్పుడు మన మైండ్ లో ఎక్కువ ఏదైతే ఉంటామో అదేం చేస్తుంది? తక్కువ ఉన్న వాటిని పక్కకు నెట్టేస్తుంది. లోక సంబంధమైన మనలో ఎక్కువ ఉంటే ఆత్మ సంబంధమైన వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఆత్మ సంబంధమైన శక్తి ఉండదు. లోక సంబంధమైన ఎక్కువ మనలో ఉంటారా? లోక సంబంధమైన మనలో ఉండి ఆత్మ సంబంధమైన వాటిని పక్కకు నెట్టేసేవిగా ఉంటాయి. అందుకని ఆత్మ సంబంధమైన ఎప్పుడైతే మనలో సమృద్ధిగా ఉంటాయో అప్పుడు మనం తప్పిపోయే వారంగా ఉండమండి. అందుకే ప్రతి వారము వారి కార్యక్రమాలు మందిరాల్లో పెట్టుకునేది ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రమో ఉదయమో ఏదో టైంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినటం వలన పదే పది వినటం వలన అవి మన హృదయాలు భద్రపరిచేవి ఉంటాయి. అందుకని అప్పుడు లోక సంబంధమైన మనలో నుంచి పోయేగా ఉంటాయి. ఏదైతే మనలో ఎక్కువ ఉంటుందో అదే నిలిచి ఉంటుందండి. చూడండి ఇంకోటి, రాజులు మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14 వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4 వచ్చింది. తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంలోనూ పూర్ణ మనసుతోనూ సత్యం అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆశీర్వాద ఒకరు నీకు ఉండగా మానవుని యెహోవా నిన్ను కూర్చి ప్రమాణం చేసిన మాటని స్థిరపరచు. చాలండి. అప్పుడు ఎప్పుడంటే దేవుడి మాటలు వినినప్పుడు ఏమవుతుందో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి. అంటే ఇప్పుడు పెద్దలైన వారు దేవుని యొక్క ప్రవర్తన విషయంలో సరిగా ఉన్నప్పుడు మనల్ని బట్టే మన పిల్లలు సరిగా ఉంటారు. మనం ఎలా నడుస్తున్నామో మనల్ని చూసే మన పిల్లలు నడుస్తారు. పిల్లలకి ఆదర్శం ఎవరైనా అంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు పిల్లలు ప్రతి ఒక్కరికి గమనిస్తూ ఉంటారు. మనం పెద్దలైన వారు ఏదైతే చేస్తామో అదే వాళ్ళు చేస్తారు. మన ప్రవర్తన ఎలా అయితే ఉంటుందో మన పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తూ యథార్థమైన జీవితం జీవించినప్పుడు మన పిల్లలు మన యొక్క ప్రవర్తన వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తన బట్టి వారు కూడా సరైన ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారండి. అప్పుడు మీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆశీనుడకు ఒకరు నీకు ఉండక మానని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. అంటే ఇప్పుడు ఎవరు చేశాడని అంటే దావీదు చేశాడు. దావీదు ప్రమాణం చేశాడు. ఎందుకంటే నువ్వు ఎలా అయితే నడిచావో అలాగే నీ పిల్లలు నేర్పి నీ పిల్లలు కూడా నీ ప్రకారం నడిచినప్పుడు
నేను నీకు ఇచ్చినటువంటి మాటను బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ తర్వాత నీ పిల్లలు కూడా అది స్థిరపరుస్తా అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అటువంటి ఆశీర్వాదం మనము ఒక దేవుడి ఆజ్ఞలు పాటిస్తే అది మన వరకే కాదు మేలు, మన పిల్లలకి, మన పిల్లలు జనరేషన్ కి అలా సంక్రమిస్తూనే ఉంటుందండి. ఎవరు చేస్తే అంటే మనం కేవలం పెద్దవాళ్ళమైన మనము దేవుని మాటలు వింటే దాని యొక్క ఫలితము, దాని యొక్క ఆశీర్వాదము మన పిల్లలకు వస్తుందని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే చూడండి 3వ అధ్యాయం 14లో కూడా ఉంటుంది ఒక మాట. 3వ అధ్యాయము 14, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములు నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసిదని చెప్పాను. నీ తండ్రి అయిన దావీదు ఆయన ఆజ్ఞలు గైకుంటూ నడిచాడు, ధర్మశాస్త్రానుసారం నడిచాడు, నా మాట వింటూ నడిచాడు. అలాగే నేను కూడా నడిస్తే నీ తండ్రి చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు నెరవేరుస్తాను, నిన్ను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను అంటున్నాడండి. ఆయన ఆజ్ఞలు గైకుంటేనంటే దీర్ఘాయుష్మంతులుగా అవుతామంటండి. అసలు దీర్ఘాయుష్మంతులుగా అవుతాము అనే మాట చెప్తా ఉంటే అసలు మన సంతోషం రావాలి మన హృదయంలో. దేవా, నేను ఈ ఆజ్ఞలు నడుస్తూ గైకొనుకోవాలన్నా నాకు దీర్ఘాయుష్ని ఇస్తావా అన్నప్పుడు అసలు మనం భయపడాల్సిన పని లేదు. మనం అనుకుంటాం కదా, అరే నా మనవలు నేను చూస్తానని నేను అనుకోలేదు, నేను మనవలు చూసి అప్పటి వరకు ఉంటానా పోతాను అంటే నువ్వు 60 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి పోతావని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఇక్కడ అలా అంటలేదు. దేవుడు మాటలు వింటే దీర్ఘాయుష్ని ఇస్తా అంటుండో నీ ముడి మనవలు కూడా నువ్వు చూసేలా దేవుడు నిన్ను ఆయన దీర్ఘాయుష్మంతులుగా చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 40వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనం. చాలండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై. ఎవరికండి క్షేమం? మన తర్వాత మన పిల్లలకి, మన పిల్లల తర్వాత వారికి క్షేమం కలగాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించాలి. ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించకపోతే మన పిల్లలకి క్షేమం ఉండదండి. ఎందుకంటే మన సరైన స్థితి మనకు లేనప్పుడు మన పిల్లలకి ఎలా ఉంటుంది? అందుకే చెప్తున్నాడు, మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి క్షేమం కలుగుడికే నీ దేవుడనే యెహోవా సర్వతాము నీకు ఇస్తున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే నీవు నివసిస్తున్నటువంటి ఈ కానాను దేశాన్ని నీ సంతానం వారికి నేను ఇస్తాను అని చెప్పేసి అబ్రహాంకు వాగ్దానం చేశాడు. చేసిందేమో అబ్రహాంకి, వాగ్దానం పొందుకుంది ఎవరైతే అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు. వారి కుటుంబం వాళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు వారు జీవించారు. 400 సంవత్సరాలు జీవించిన తర్వాత 4 తరముల తర్వాత అబ్రహాము చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి వీరిని జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఈ డిసెంబర్ నెల వచ్చేసింది మనకి. డిసెంబర్ నెలలో, పోయిన డిసెంబర్ నెలలో మీరు తీసుకున్న వాగ్దానాలు మీకు నెరవేరినయో లేదో నాకైతే తెలియదు, కానీ వాగ్దానం మీలో నెరవేరలేదు అంటే ఆజ్ఞానుసారంగా మీరు జీవించలేదని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 2, ఒకవేళ మీకు ఆ వాగ్దానం నెరవేరింది అనుకోండి, నెరవేరితే మీరు దేవుని చిత్తానుసారంగా జీవించడం వలన ఆయన మీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చారని మీరు గ్రహించాలి. అయినప్పటికీ కూడా దేవా మీ యొక్క ఆజ్ఞానుసారంగా మీరు నడుస్తూ వచ్చారు 11 నెలలు, మరి మీ యొక్క ఆజ్ఞానుసారంగా నడవడం వలన నాకు ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు చివరి నెలలో మనం ఉన్నాము. చివరి నెలలో మనం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా ఇప్పుడు 11 నెలలు గడిచిపోయి మరి వాగ్దానం నెరవేర్చబడటానికి ఇంకో నెల సమయం ఉంది కదా, ఇదిగో మరి నీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు కదా నువ్వు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ నెలలో దేవుడు మీ జీవితాలలో చేయని కార్యం ఏదైనా వాగ్దానం నిలబడి ఉంటే ఈ నెలలో మీకు చేసేవాడిగా ఉంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు
నమ్మదగిన దేవుడు. ఇప్పుడు ఈ నెల 31 నైట్ మీరు మందిరంలో ఉండి వాగ్దానం తీసుకునేటప్పుడు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా మీరు ఇచ్చేటువంటి వాగ్దానం అంటే దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏది ఇస్తాడో మనకు తెలియదు, మనం ఊహించలేము. దేవుడిచ్చే వాగ్దానం ప్రతిదీ కూడా చాలా శ్రేష్టమైనది ఉన్నది. మీరు ప్రార్థించుకొని మీరు వాగ్దానం తీసుకున్న తర్వాత మీరు 1 సంవత్సరం దానిని ఇప్పటి వరకు మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఇప్పుడు వాగ్దానాన్ని జాగ్రత్తగా మీరు దాచిపెట్టుకొని ప్రతిసారి వాగ్దానం తీసి చదువుకుంటూ ఉండండి. ఆ వాగ్దానానికి సంబంధించిన వాగ్దానం సంవత్సర కాలంలో మీకు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. నెరవేరకుండా దేవుడి మాట అసలు అది ఏ మాత్రం కూడా ఉండదండి. వాగ్దానం ఇచ్చిన తర్వాత చాలా మంది నాకేం వాగ్దానం వచ్చిందని, ఇంకొక వాగ్దానం ఏమొచ్చిందని ఒకరి వాగ్దానాలు ఒకరు చూసుకుంటా ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో బీరువాలో డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు బంగారం. ఎవరైనా మనుషులు రాగానే అన్న మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి చూడు, బంగారం ఉంటుందో చూడని బీరువాకి చూపిస్తాము. మనం చూపించాం, ఎందుకంటే అది విలువైనది. ఇప్పుడు వాగ్దానం కూడా దానికంటే కూడా చాలా శ్రేష్టమైనది, విలువైనది ఉన్నది. ఆ వాగ్దానం నీకిచ్చింది, అది నీ సొంతం, అది నీలోనే ఉండాలి కానీ నువ్వు ఎవరికి చూపించకూడదు. నువ్వు ఎప్పుడైతే నీ వాగ్దానాన్ని బయట వాళ్ళు చూపిస్తావో అది విలువ ఉండదు. అందుకే నీ వాగ్దానం చాలా విలువైనది కాబట్టి నువ్వు ఎవరికి చూపించకూడదు, నీ దగ్గరే ఉండాలి. ఈ సంవత్సర కాలం అంతా కూడా అది నెరవేర్చబడే వరకు నీ దగ్గర ఉండాలి. అది ఎప్పుడు నువ్వు చెప్పాలి, ఎప్పుడు చూపించాలి అంటే 31st నైట్ అమ్మా ఈ సంవత్సర కాలంలో దేవుడు నీ పక్షంలో చేసే వాగ్దానాలు ఏవైనా ఉండే నెరవేర్చబడి సాక్ష్యంగా మీరు చెప్తారా అని అడిగినప్పుడు అప్పుడు నువ్వు నిలబడి ఇదిగో నా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, నా పక్షం నెరవేర్చాడు అని నువ్వు అప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు నీ వాగ్దానానికి సరిపడేటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి నీతో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. వాగ్దానానికి ఉన్నటువంటి విలువ అది. వాగ్దానం విలువ లేని వారుగా దాన్ని చాలా చులకనగా ఏముందిలేని మీరు ఆలోచన కలిగి ఉంటే అదేమాత్రం కూడా సరైనది కాదు. దేవుడిచ్చిన వాగ్దానం ఎంతో విలువైనది. అబ్రహాము వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నా తండ్రి నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని అబ్రహాం నమ్మాడు. ఆ నమ్మటం వలన ఆ వాగ్దానం ఆయన తర్వాత ఆయన కుమారుడికి అది నెరవేర్చబడుతూ వచ్చింది. మనము మన వాగ్దానాన్ని నమ్మే ఎడల మన పిల్లలకి అది నెరవేర్చబడుతూ ఉంటుంది. చదవండి మనం ఒకసారి ఇప్పుడు చదివిన మాట ద్వితీయోపదేశకాండము సర్వకాలం నీకు ఇచ్చుతున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మనం మేలు కలగాలంటే మనము ఆయన మాటలు వినేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అలానే 6వ అధ్యాయము 6వ వచనము కూడా ద్వితీయోపదేశకాండము చాలండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారుడు వాటిని అభ్యసింపచేసి. మనకు తెలిసి మన చిన్న వయసులో ఉన్నప్పుడు సాయంత్రకాల సమయం బయట మంచం వేసుకొని చక్కగా ఆ నక్షత్రాలు అవి చూసుకుంటూ పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అమ్మమ్మలు గాని నాయనమ్మలు గాని తాతయ్య గారికి పనుకొని చక్కగా కథలు చెప్పించుకునేవాళ్ళు. మనం కథలో అమ్మమ్మ నాయనమ్మ కథలు చెప్తా ఉంటే వినుకుంటూ చక్కగా వాటిని ఆ మైండ్ లో అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఒక రోజు మళ్ళా పడుకున్నప్పుడు నాయనమ్మ కథ చెప్పవా, అమ్మమ్మ కథ చెప్పవా అని కథలు అడుగుతా ఉండేవాళ్ళు. మనకు ఆ అనుభవం ఉండేది ఆ వయసులో, ఆ సమయం అట్లా ఉండేది, ఆ పరిస్థితులు అలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనకి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 9 వరకు టైం ఉన్నప్పుడు మొబైల్ చూసుకోవటం, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లు, హార్డ్వేర్ జాబ్లు, ఈ జాబులతో ఎప్పుడు కూడా మన కాలం అంతా కూడా ఎప్పుడు అది సమయం లేని పరిస్థితిగా ఉంటుంది. ఎప్పుడు బిజీ పరిస్థితి.
కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా సరే నీ సమయం ఉన్నప్పుడు దేవుడు గురించిన ఆజ్ఞలు, వాటి యొక్క కట్టడలు నీ పిల్లలను నీ దగ్గర పెట్టుకొని వాటికి నేర్పించినప్పుడు ఏమవుతారంటే వారు పెద్దయిన తర్వాత వాటి నుంచి తప్పిపోయేవారుగా ఉండరండి. మన కథలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కథలు ఏమైనా చెప్పాలనుకుంటే దేవుని గురించి చెప్పినప్పుడు అవి మనకి మేలుగా ఉంటాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు మన తాతలు అమ్మమ్మలు చెప్పిన కథలు ఇప్పటికి కూడా గుర్తుంటాయి. మా తాత ఇంత మంచిగా చెప్పేవాడు, ఎలా చెప్పేవారు అలా చెప్పారు. కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనము మన పిల్లలకి చిన్న వయసు నుంచే కన్నా వాటిని బోధిస్తే, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను వెళ్లేటప్పుడు కూడా ఆ మాటలు బోధిస్తే, ఎప్పుడైతే పిల్లలకి ఏవైతే బోధిస్తామో అవే వాళ్ళ మైండ్ లో ఉంటాయండి. చిన్న పిల్లలకి ఏదైతే చెప్తామో అదే ఉంటదండి. అలాగే దేవుడి మాటలు మన పిల్లలకు చెప్పినప్పుడు వారు దీవించబడేవారుగా ఉంటారు, ఆశీర్వదించేవారుగా ఉంటారు. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం కూడా. నిర్గమాకాండము నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకొని వాడిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చాలండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు. అంటే ఈ మాట ఎంత బాగా చెబుతున్నాడంటే, ఆయన ఆజ్ఞలు గైకుంటేనంటండి 1000 తరాలు అంటండి. 1000 తరాలు, 1000 తరాల వరకు ఆయన కరుణించేవాడై ఉన్నాడంట. మన పెద్దలైన వారు మనం దేవుని మాటిని దేవుడికి లోబడితే అసలు మీ పిల్లల విషయంలో మీరు ఆలోచన చేయవలసిన పనే లేదు. ఎందుకంటే నా పిల్లలు ఎలా ఉంటారు, రేపు భవిష్యత్తులో నా పిల్లలు ఏమవుతారు, నా మనవాళ్ళు ఏమవుతారు, మనవరాళ్ళు ఏమవుతారని నువ్వు అసలు ఏ మాత్రం కూడా సందేహించేటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెబుతున్న, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని, మనం ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయన యొక్క చిత్తానుసారమైన జీవితం జీవిస్తే మన పిల్లలు అసలు 1000 తరాలు మనం చూడలేము. అసలు మనం మహా అంటే 2-3 తరాలు చూస్తాం. కానీ దేవుడు వాగ్దానం చెప్తుంది, నువ్వు చూడని దాన్ని కూడా నేను ఆశీర్వదిస్తామని చెప్తున్నాడు. అబ్రహాము మహా అంటే ఇస్సాకు యాకోబుని చూశాడు, యాకోబుని వరకే ఆయన చూశాడు. కానీ 400 సంవత్సరాల తర్వాత ఉన్న జనాంగాన్ని అబ్రహాం చూడలేదు. చూడకపోయినా అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి వారి తరాలు ఎన్ని తరాల వరకు దీవించబడుతూ వచ్చారండి. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు చెబుతున్నాడు, వాళ్ళంటే దేవుడు మాట్లాడినారన్న, వాళ్ళ బైబిల్లో ఉన్నారన్న, మనం కూడా అంతే. అబ్రహాం కంటే మనం తక్కువ లేని కాదు, ఏలియా కంటే తక్కువ లేని కాదు. ఏలియా కూడా మనమంటే స్వభావం గలవాడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆయనకి కూడా 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు, నోరు ఇంతే ఉన్నాయి. ఆయనలో కూడా రక్తమే ఉంది, మనలో కూడా రక్తమే ఉంది. ఆయన లాంటి వారే మనం కూడా, అబ్రహాం లాంటి వారమే. అబ్రహాము అనేక దినాలు శ్రమపడి ఆయన రమ్మన్న దగ్గరకు వచ్చాడు, ఎలమన్న దగ్గరికి వెళ్ళాడు. ఆయన చేసినటువంటి క్రియారూపంగా, అంటే ఆయన పని ఏం చేశాడు, ప్రయాణాలు మూటములు చదువుకొని ఆయన దాదాపు 40 సంవత్సరాలు శ్రమలు పడుతూ వచ్చాడు. ఆ శ్రమలు పడటం వలన ఆయన విశ్వసించాడు కాబట్టి ఆయన విశ్వాసానికి సంబంధించిన తండ్రిగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఉంటూ వచ్చాడు. ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడి మాటలు వినటం వల్ల అది నీతిగించబడింది, అది ఆయనకి ఆశీర్వాదంగా ఉంది. ఇప్పుడు మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఏం విశ్వాసం ఉంచుతున్నామంటే, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, మన కొరకు మన పాపాల మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని మనము విశ్వసిస్తున్నాం. అబ్రహాము విశ్వసించాడు, మనము విశ్వసించాము. మనం ఏ క్రియలు చేయకుండానే విశ్వాసులుగా చేయబడుతూ వచ్చాము. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాముతో సమానంగా మనము చేయబడ్డాము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకి ఏదైతే ఆశీర్వాదం ఉందో ఆయన క్రియాపూర్వకంగా చేసి ఆశీర్వాదం పొందుకున్నాడు. మనమైతే ఏమీ చేయకుండానే ఉచితమైన కృపచేతనే మనం రక్షించబడి విశ్వసించడం వలన అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము కూడా పొందుకున్నాం. అబ్రహాముతో సమానంగా ఉన్నాము. అబ్రహాముతో మనము అక్కడ పరలోకంలో కూర్చొని ఉన్నామండి. ఆయన పరలోకంలోనే ఉన్నాడు, మనము కూడా పరలోకంలోనే ఉంటాము. ఇక్కడ చెప్తున్నాడు, 1000 తరాల వరకు కూడా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణించేవాడుగా ఉన్నాడు అంటున్నాడు. అబ్రహాం విషయంలో అలా జరిగింది.
మనం చూడలేదు, మన తర్వాత జనరేషన్ ఏమవుద్దు. కానీ అబ్రహాము వాగ్దానాన్ని విశ్వసించడం వల్ల అది జరుగుతూ వచ్చింది. మనము కూడా విశ్వసిస్తే మన పిల్లల విషయంలో, మన పిల్లల తరాల విషయాలలో అది నిశ్చయముగా జరిగేదిగా ఉంటుందండి. చూడండి ఇంకోటి 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలోనే 9వ వచనం. 11:9. యెహోవా వారికిని వారి సంతానములకును దయచేసినని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు కైకొనవలెను. యెహోవా వారికి వారి సంతానములకు దయచేసినని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశము. ఎవరు ప్రమాణం చేశాడండి? పితరులు ఎవరు? అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేశాడు. వారికి ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని బట్టి వారికి ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ చెప్పిన మాటలను బట్టి వీళ్ళు స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు మనకి దేవుడు వాగ్దానం చేస్తే మనకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మన పిల్లలు స్వతంత్రించుకుంటారు. ఈ సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పోషించదను అని వాగ్దానం ఇచ్చాడు అనుకోండి దేవుడు. ఈ సంవత్సర కాలంలో అంటే నెక్స్ట్ సంవత్సరంలో మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చి నిన్నును, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నేను పోషించదను అని వాగ్దానం ఇచ్చారనుకోండి, వాగ్దానం తీసుకునే ఒకళ్ళు. ఇప్పుడు పోషించబడేది ఎవరు? నీ ఇంట్లో నీ పిల్లలు, నీ కుటుంబం. వాగ్దానం నీది, పోషించబడేది వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే. అబ్రహాము వాళ్ళకి వాగ్దానం చేస్తే వాగ్దానం స్వతంత్రించుకున్నది వీళ్ళండి. అలాగే చూడండి ఇంకోటి 10:13 కూడా ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 13వ వచనము. నీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఇక్కడ చూడండి, ఇంకా ఆయన చక్కగా చెబుతున్నాడు. ఒకవేళ నా ఆజ్ఞలు కనుకో గైకొనాలి, నా యొక్క చిత్తానుసారం జీవించాలంటే నువ్వేం ఆస్తులు రాసి అవసరం లేదు, నువ్వు నిలువు దోపిడికి ఏది తీసుకొచ్చి దేవుడి మందిరంలో ఏమో అవసరం లేదు, జడలో గాని మూడు జాడలు పెంచుకొని మొక్కులు చేయాల్సిన పని లేదు, ఏది చేయాల్సిన పని లేదు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలు. ఎవరి మేలు కొరకు అండి? మన మేలు కొరకే. ఆయన బిడ్డలైన వారి కొరకు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారి కొరకు, మన మేలు కొరకే కదా ఆయన చెప్తున్నాడు. ఆయన మేలు కొరకు, లేకపోతే ఆయనకి ఏదో వచ్చిందని కాదు. దేవుడికి వచ్చేది ఏమీ లేదు. మన మేలు కొరకే ఆయన చేస్తున్నాడు. ఏది చేసినా మన కొరకే చేస్తున్నాడు. మనం గిన జ్ఞానయుక్తంగా ఆలోచించినప్పుడు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టేంతగా చేస్తే ఇంక మనకి ఏది ఒకటి చేస్తాడండి. ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఆ ప్రేమ చివరిగా ఉండేటువంటి ఎండింగ్ అంటే ఎంతవరకు కంప్లీట్ గా ప్రేమించడానికి అది ఫుల్ స్టాప్ ఉంటుందో ఆ యొక్క ఫుల్ స్టాప్ ఆయన మరణమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది వస్తు రూపంగాను ఇంకో రూపంగానో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రేమించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రేమ మరణము అంటే ప్రేమకి ఎండింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో ఇంకా మరణం తర్వాత ప్రేమించేది ఏమీ ఉండదు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇంకేం ప్రేమిస్తాడు? అతని ప్రేమ అనేది మరణం వరకు ప్రేమించినటువంటి దేవుడు అసలు మన మేలు కొరకే కదా, మన పాపం నుంచి విడిపించాలని ఆయన నరకాగ్నిలో మనం ఉండటం ఆయనకి ఇష్టం లేక ప్రాణం పెట్టి ఆయన రాజ్యంలో తీసుకెళ్లాలని ఆయన ఆలోచన చేసి ఉంటే మనం ఆయన ఆజ్ఞలు నడిచేవారిగా ఉంటున్నామా? ఒకవేళ తప్పిపోయి మళ్ళా పాపం చేస్తే మరలా ఆయన రాడు ఇక్కడికి. అందుకే చెప్తున్నాడు, నా ప్రియమైన కుమార్తెలారా, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మరణించాను, సమాజేబడి లేచాను, మీరు ఎలా నడవాలనేది మీ ముందు నేను ఆజ్ఞలు ఉంచాను. ఆజ్ఞల ప్రకారం నడవండి. ఒకవేళ ఆజ్ఞల ప్రకారం నడవకుండా మీరు మళ్ళా పాపంలో పడిపోయినటువంటి పరిస్థితులు మీలో ఉంటే మరలా నేను రాను, మీ కొరకు ప్రాణం పెట్టను. అటువంటి పరిస్థితి ఇంకా లేదు. నేను పెట్టినటువంటి ప్రాణం యొక్క విలువ మీరు గ్రహించుకోండి. నేను పెట్టిన ప్రాణం యొక్క విలువ అది నిష్ప్రయోజనం అయిపోయింది మీరు నా ఆజ్ఞలు పాటించకపోతే అని దేవుడు చెప్తున్నాడండి. ఆయన ఆజ్ఞలు వేయకపోవడం వల్ల అదే మనకు మేలు అంటున్నాడు కదా, నీ మేలు కొరకే నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు అని మాట కాక మరి ఏం చెప్తున్నాను? అదే కదా మీకు చెప్పేది, అదే కదా మీరు చేయాల్సింది. మీరు రక్షించబడిన తర్వాత చేయాల్సిన పని ఏం కాదు కదా.
రక్షించబడే ముందు నీ ఇష్టానుసారం జీవించావు, నీ ఇష్టానుసారంగా ఉన్నావు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అనేది నేను అడగలేదు. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చావో నేను పరిశుద్ధపరిచాను. పరిశుద్ధపరిచిన తర్వాత నువ్వు నా మనిషిగా ఉన్నావు, నా సొత్తుగా ఉన్నావు. ఇప్పుడు నా మాట వినాలి నువ్వు. ఇంతకుముందు నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నడిచావు కదా. ఇప్పుడైనా నా మాట విని నా ఆజ్ఞలకు లోబడితే నీకు మేలమ్మా, నీ కుటుంబానికి మేలమ్మా, నీ పిల్లలకి మేలమ్మా. చిన్న చిన్న విషయాలలో తప్పిపోతూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్లోనే మనం పొరపాటుతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలు ఆవేశపడుతూ ఉంటాం. అది దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజు. ఆయన ఆజ్ఞల విషయంలో, ఆయన మాటల విషయంలో, ఆయన ఆజ్ఞకు లోబడకే ఆదాము తప్పిపోతూ వచ్చాడు, పడిపోతూ వచ్చాడు. దాన్ని బట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మరలా మనము ఆయన ఆజ్ఞలకు తప్పిపోతే మరలా రాడండి ఆయన మరలా ఆయన సెలవు ఎక్కే పరిస్థితి లేదండి. ఆయన రక్షించినటువంటి రక్షణ నిష్ప్రయోజనం అయిపోయిందండి. మరలా మనం నరకాగ్నిలో పోయే పరిస్థితి ఉంటుందండి. ఆలోచించుకోవాలి, దేవుడి మాటలు ఆలోచించాలి. చదువు రాదా నీకు? బైబిల్ చదవటం రాదన్నా, నాకు తెలియదన్నా అని అంటావా? నీకు చదువు రాకపోయినా దేవుని మందిరంలోకి వస్తే, దేవుని మాటలు వింటే, ఆ మాటలను బట్టి నువ్వు ఎలా నడవాలో నీకు బోధిస్తా ఉంటాడు. కాబట్టి ఆ బోధన బట్టి నువ్వు సరైన మార్గంలో నడవాల్సిన వారిగా ఉంటావు. చూడండి ఇంకో మాట, కీర్తనలు 119వ కీర్తన 12వ వచనం. 119:12. యెహోవా నీవే స్తోత్రం నొందగిన వాడవు, నీ కట్టలను నాకు బోధించు. చాలా 119. యెహోవా నీవే స్తోత్రం. 5 కూడా చదవం. 11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రం నొందగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. చూడండి, దావీదు మహారాజు ఒకసారి తప్పిపోయాడండి. తప్పిపోయిన దాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడుతూ వచ్చాడు. పశ్చాత్తాపడిన దాన్ని బట్టి దేవుడు ఆయన కరుణించాడు. అందుకని ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. దేవా, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ కట్టడలో నీ ఆజ్ఞలు నా హృదయంలో ఉంటే నేను ఏ మాత్రం కూడా తప్పిపోయే పరిస్థితి ఉండదు అని చెప్పేసి నీ కట్టడలు నాకు బోధించుము అని చెప్తున్నాడు. ఒకసారి మనం తప్పిపోయాము, పడిపోయాము, ఆయన రక్షించాడు. ఇంకా తప్పిపోయే పరిస్థితి మనలో ఉండకూడదు. అలా తప్పిపోయే పరిస్థితి ఉంటే దానిని ఎవరు కూడా సరిచేసే పరిస్థితి ఉండదండి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మన హృదయంలో ఉంటే మనం తప్పిపోయే వారంగా ఏ మాత్రం ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క కట్టడలు ఏంటి, ఈ ఆజ్ఞలు ఏంటి, అసలు ఏ ఆజ్ఞలు పాటించాలి మనం, ఏ ఆజ్ఞలు పాటిస్తే అది మేలు. ఆజ్ఞలు అనుకుంటున్నాం కదా, ఏంటి ఆ ఆజ్ఞ? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 22:37. మత్తయి సువార్త 22:37. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాడు. చాలండి. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఒక వ్యక్తి నుంచి మనం ఇచ్చే కానుకలకి ఆయన ఇష్టపడడు, మనం ఇచ్చే ఆస్తులను ఆయన ఇష్టపడడు. మన ద్వారా బాహ్యమైన స్థితిలో ఇచ్చేది ఏది కూడా దేవుడు ఇష్టపడడండి. దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకుంటాడు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపోలేనది. అంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎదుటివారి విషయంలో గాని, లేదా మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మనకి కోపం వచ్చి ఆ కోపాన్ని బట్టి బాగా గట్టిగా తిడతాం.
గట్టిగా తిడతాం, లేకపోతే వేరే వాళ్ళతో మనకి ఏదైనా పోట్లాట వచ్చినప్పుడు లోపల నుంచి గట్టిగా పోట్లాడతాం. పైన మాట్లాడడం, పైన అరవటం చేయడం చేయం. మన కోపాన్ని బట్టి లోపల నుంచి వస్తుంది బాగా పండుకొని ఆవేశం. ఇప్పుడు ఎదుటివారి విషయంలో, పోట్లాడే విషయంలో, అరిచే విషయంలో లోపల నుంచి ఎట్లయితే వస్తుందో బలంగా, అలాగనే అలా కావాలని కాదు గాని నువ్వు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఆయనని గైకొనే విషయంలో పూర్ణ హృదయంతో, అంటే కంప్లీట్ గా లోపల నుంచి, పెదాలతో కాదు, పై మాటలతో కాదు, నీ పూర్ణ హృదయం ఎలా ఉంటదంటే నీ హృదయంలో దేవుడు తప్ప వేరేదేది కూడా నీ హృదయంలో స్థానం లేకుండా ఉంటే అప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధిస్తావు, దేవుడిని పూజిస్తావు, ఆయన గైకొంటావు. ఇప్పుడు వేరే ఏదైనా మన హృదయంలో ఉన్నప్పుడు మన పూర్ణ హృదయం అంటే హృదయంలో కంప్లీట్ పూర్ణమైన స్థితి హృదయంలో ఆయన ఉండాలి. హృదయంలో కంప్లీట్ గా ఆయన ఉంచుకోవాలి. హృదయంలో వేరే ఏది కూడా దేవుడికి ప్రేమకు సంబంధం లేనిది ఏదైనా నీ హృదయంలో ఉంటే అది లోక సంబంధమైనదే. దేవుడికి ముందు నువ్వు ప్రిఫరెన్స్ తీయకుండా లోకంలో ఉన్నదానికి దేనికైనా నువ్వు ముందు ప్రిఫరెన్స్ ఇస్తే, దేవుడి కంటే విలువైనదిగా నువ్వు ఎంచితే అది విగ్రహారాధనతో సమానమే, అది లోక సంబంధమైనటువంటి దానితో సమానమే. అందుకండి దేవుడిని కంప్లీట్ గా మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుడిని కంప్లీట్ గా మన హృదయంలో దేనికి స్థానం ఇవ్వకుండా దేవుడిని ఉంచుకున్నప్పుడు అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటాము, ఆయన ఆరాధించే వారుగా ఉంటాము. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే మోషే ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడో అప్పటి నుంచి కూడా ఇది ఉన్నది. ఆ దినాలలో దేవుణ్ణి ఆరాధించే విషయం, పూజించే విషయంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అయితే ఉన్నారో అదే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. అలాగా మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. రెండోది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే మన ఇంటికి ఎవరైనా అడుక్కోవడానికి వచ్చారనుకోండి, అమ్మా ముద్దుంటే పెట్టమ్మా అని వస్తారు. సరే, వారు మనుషులే, మనము మనుషులే. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే దాని సాదృశ్యం చెప్తున్నా. మనము తినిన తర్వాత మిగిలింది కూరలు గాని, అన్నం గాని, మనం మనలా సాయంత్రం తినము, మనం వండుకుంటాము, మిగిలిపోయింది అని చెప్పేసి మనం తినని ఏవైతే ఉంటాయో, లేక పిండి వంటలు ఏదైనా కొద్దిగా పాచి పెట్టి బూజు పెట్టి ఉంటాయి చూసారా, అటువంటి ఏరే వాళ్ళకి ఇస్తాం. అంటే మనం తినం, అది మనకు అవసరం లేదు, ఏరే వాళ్ళకి ఇస్తాము. మరి నీవల్లే నువ్వు పొరుగు వారిని ప్రేమించుకోవడం అంటే నువ్వేదైతే తింటావో అది ఇవ్వాలి, నువ్వేదైతే ధరించుకుంటావో అది ఇవ్వాలి. నీ హృదయాన్ని నువ్వు ఎలా అయితే గాయపరచుకోకుండా నీ హృదయాన్ని లేదా నీ శరీరాన్ని ఎంత చక్కగా నువ్వు తయారు చేసుకుంటావో, ఎదుటివారి విషయంలో కూడా నీకు ఏదైనా మాట అంటే నీకు బాధ ఎలా కలుగుద్దో, ఎదుటివారిని అంటే కూడా అలాగే బాధ కలిగిద్దని నువ్వు గ్రహించుకున్నప్పుడు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవం నీలో ఉంటది. అది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే. మరి అటువంటి అనుభవం మనలో ఉందా? మనలో లేదా? మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నామా? ఎక్కడ సంఘంలో ఎందుకు మన సంఘంలో మన వాళ్ళని ప్రేమిస్తున్నామా? ఎవరు ఒకరు ఏదన్నా మాట అంటే ఆ సిస్టర్ ఇలా అన్నది, ఆ బ్రదర్ ఇలా అన్నదని ప్రైజ్లాడు కూడా సరిగ్గా చెప్పకుండా పైపని చెప్తా ఉంటాం, వాళ్ళతో మాట్లాడడం. అసలు అటువంటి పరిస్థితులు సంఘంలో ఉండకూడదు. నీ వల్ల నువ్వు పొరుగువారిని ప్రేమించని పొరుగువారి సంఘం దాకా చెప్తున్నాం మనం. నీ సంఘంలో నువ్వు సరిగ్గా ప్రేమిస్తున్నావా? నీ సేవకుడు నువ్వు సరిగ్గా ప్రేమిస్తున్నావా? నీ సేవకురాలు సరిగ్గా ప్రేమిస్తున్నావా? నీ తోటి సహోదరులు సరిగ్గా ప్రేమిస్తున్నావా? ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారింటికి వెళ్ళి ప్రార్థన చేసే విషయంలో నీ పనులే నువ్వు చూసుకుంటున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎంతవరకు ఉంది? నీ హృదయంలో సరైన ప్రేమ ఉందా, లేదా పై ప్రేమ ఉందా? ఆలోచించుకోవాలి. ఎవరి ప్రేమ ఎలా ఉందనేది వారి మనస్సాక్షులకే తెలుసు. నా మనస్సాక్షిలో ఉంది, నేను ఎదురు వారి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నానని నాకు తెలుసు, చూసే మీకు తెలియదు. అలాంటి మీలో తెలియాలి మీ ప్రేమ ఎలా ఉందో. ఇప్పుడు ఎవరి ప్రేమ ఎలా ఉందనేది ఎవరు విమర్శించలేరు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే నీ ప్రేమను గురించి నీతో మాట్లాడుతుంది. దేవుణ్ణి ప్రేమించే విషయంలోనూ మనుషులు ప్రేమించే విషయంలోనూ సరైన స్థితిలో మనం ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు అది దేవుడికి ఇష్టంగా ఉంటుందండి. మన బలలో పాలు పొందేటప్పుడు నా హృదయం అలా లేదుగా, మరి ఏంది నేను బలలో పాలు పొందుతున్నాను
మరి నా హృదయం సరైన స్థితిలో లేనప్పుడు నేను బలలో ఎలా పాలు పొందాలి అని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తా ఉంటది. ఇప్పుడు వాక్యం విన్నావు కదా, నీ సరైన స్థితి లేదు కదా, నీ సరైన స్థితి లేకుండా నువ్వు బలలో ఎలా పాలు పొందుతున్నావని నీ మనస్సాక్షి నిన్ను నిందిస్తుంటే అది నీలో పాపంగా అది ఉండేదిగా ఉంటదండి. ఎప్పుడైనా సరే మన మనస్సాక్షి ఒకళ్ళు అనటం కాదు, మన మనస్సాక్షి ఇది సరైనది కాదు అని మనకి ఎప్పుడైతే చెప్పుద్దో అది మనం సరి చేసుకున్నప్పుడు అది మనం పవిత్రులుగా చేసే పరిస్థితిగా ఉంటుందండి. ఎవరు చెప్పవసరం లేదు, మన మనస్సాక్షి మనకు చెప్పుద్ది. నీ మనస్సాక్షి నీకు చెప్పడం లేదనుకోండి, అసలు నీ మనస్సాక్షి లేని పరిస్థితి. మనస్సాక్షి లేని మనుషుడు వ్యర్థమైన వాడే. నీ మనస్సాక్షి లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో ఆలోచన చేసుకోవాలి. చూడండి ఇంకోటి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము చివరిగా ముగించుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 26:16. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకోవాలని. చాలండి. ఇప్పుడు పాత నిబంధనలో చెప్పింది దేవుడు అదే, కొత్త నిబంధనలో చెప్తున్నది కూడా అదే. అప్పుడు ఉన్న ప్రజల విషయంలో కూడా అలానే చెప్తున్నాడు. అయినా వారు మాట వినక అరణ్యంలో రాలిపోతూ వచ్చారు, అరణ్యంలో చనిపోతూ వచ్చారు. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. చివరిగా ఒక మాట, ఆజ్ఞలు గైకుంటే ఆశీర్వాదాలేంటో మనం వింటూ వచ్చాము. మన కుటుంబం, మన పిల్లలు ఆశీర్వదించబడతారని. మరి ఆ యొక్క ఆజ్ఞలు గైకొనకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకోవాలి. రెండు తెలుసుకున్నప్పుడే భయం అనేది ఉంటది. ఆజ్ఞ గైకొనకపోతే ఏంటి పరిస్థితి చూడండి. లేవికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 14వ వచనం. నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరచినట్టు తాప జ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు మగవాడునగుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడుదురు. మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు. మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదురు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాట వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదును. చాలండి. చూడండి, మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలు గైకొనకపోతే మీ కన్నులను క్షీణింపజేసేవాడుగా ఉంటానని చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు ఏ పంట అయితే వేస్తారో, ఏ విత్తనాలు అయితే వేసి వ్యవసాయం చేస్తారో వాటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవించరు. అంతేకాకుండా మీరు నా మాట వినని ఎడల మీకు ఐగుప్తులో ఉన్నటువంటి తెగులు ఏది రానియని మీకు ఏదైతే చెప్పానో అదే తెగుళ్లు మీకు రాణిస్తాను. తాపకరమైనటువంటి జ్వరాలు తెప్పిస్తాను. అంతేకాకుండా శత్రువులు ఎదుట, అంటే నేను బాగానే ఉన్నాను, నేను బాగానే జీవిస్తున్నాను, నాకే ఆటంకం లేదు, నాకెవరు అడ్డు లేరని నువ్వు అనుకుంటున్నావు. అటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు నిల్చున్నటువంటి స్థలంలో నుంచి నిశ్చయముగా మనుషుల ద్వారా ఆ స్థలం ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. దేవుని ఆజ్ఞలు వింటే మేలు ఏంటో మనం చూశాము. దేవుని ఆజ్ఞలు వినకపోతే ఉండే అటువంటి పరిస్థితులు ఆపలేంటో మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు మన ముందు ఉంచబడిన బల్ల, ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన తినుచు త్రాగుతున్న మనము ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా? ఎవరి కోసం పాటించాలంటే మన కోసము, మన పిల్లల కోసము. అది మనకే మేలని దేవుడు చెప్తున్నాడు. అటువంటి మేలులు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు మాట్లాడే మాటలు ఇప్పటికైనా సరి చేసుకొని మనం ఉన్నట్లయితే అది మనకే మేలుగా, ఆశీర్వాదాలుగా ఉండేవిగా ఉంటాయి. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.